విజయసాయిరెడ్డి నేరుగా బీజేపీలో చేరితే అది వైసీపీకి జగన్కి పెద్ద దెబ్బ అంటే విజయసాయిరెడ్డి పోవడం వల్ల వైసీపీకి ఓట్లు తగ్గుతాయి అని కాదు. కట్టప్ప లాంటి వ్యక్తే వదిలేసి వేరే పార్టీలో చేరితే దాని ప్రభావం జగన్ నాయకత్వం మీద తీవ్రంగా పడుతుంది. వైసీపీ కుప్పకూలిపోతుంది అనే అభిప్రాయం బలపడుతుంది. ఒకవేళ బీజేపీలో చేరే ఉద్దేశాన్ని ప్రకటించకపోయినా వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పినా కూడా జగన్కి నష్టమే. ఈ కారణం చేతనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనే మాటను ఎక్కడా వాడలా. పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి లేఖ రాయలేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తన నిర్ణయంతో వైసీపీకి జగన్కి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారాన్ని విజయసాయిరెడ్డి నడిపించాడు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానే తప్ప పార్టీలో విభేదాల వల్ల జగన్తో పడకపోవడం వల్ల బయటికి వచ్చాను అనే అభిప్రాయాన్ని కలిగించకుండా విజయసాయిరెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. వైసీపీకి జగన్కి కొంచెం కూడా బురద అంటకూడదు అన్నట్టుగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించాడు. దీన్ని బట్టి జగన్ తోటి ఒక అవగాహనతోనే విజయసాయిరెడ్డి తన ప్రకటన చేశాడు అని చెప్పి భావించాలి. ఇద్దరూ కూడా బలుక్కునే ఈ వ్యవహారం నడిపారు అని అర్థం చేసుకోవాలి. బీజేపీలో చేరాలి అంటే వైసీపీ నుంచి బయటికి రావాలి. కానీ అట్లా రాజీనామా చేస్తే జగన్ ఇమేజ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికే విజయసాయిరెడ్డి సన్యాసం పేరుతోటి ఈ నాటకం ఆడుతున్నాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం. అల్టిమేట్గా బీజేపీలో చేరినా ఈలోగా వైసీపీకి జరిగే నష్టం తగ్గుతుంది. ఈ వ్యూహంతోనే విజయసాయిరెడ్డి రాజకీయాలకు స్వస్తి అనే నాటకానికి తెరతీశాడు. రాజ్యసభకి ఆల్రెడీ రాజీనామా చేశాడు, కానీ పార్టీకి రాజీనామా అనేది పెద్దగా ప్రాధాన్యం లేని విషయం అన్నట్టుగా వ్యవహరించడాన్ని కూడా గమనించాలి మనం. జగన్కి నష్టం జరగకూడదు అనే ఆలోచనతో పాటు నేరుగా బీజేపీలో చేరాలనుకున్న విజయసాయిరెడ్డికి అది సాధ్యం కాదు. అట్లా చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. దానివల్ల బీజేపీకి కూడా ప్రయోజనం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అప్పట్లో టీడీపీకి 6 రాజ్యసభ సభ్యులు ఉండేవారు. వాళ్లలో 4 సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు. ఈ 4 టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పట్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్ష ఆమోదంతో వీళ్ళంతా బీజేపీలో చేరారని చెప్పి అనుకున్నారు. టీడీపీలో 3/2 మంది పార్టీ మారారు కాబట్టి ఆ సందర్భంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించాల. వైసీపీ సంగతికి వస్తే విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదంతో ఇప్పుడు వైసీపీకి రాజ్యసభలో 7 సభ్యులు మిగిలారు. వీళ్ళు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నథ్వానీ. ఒకవేళ విజయసాయిరెడ్డి ఇంకా ఉంటే డిఫెక్షన్ యాక్ట్ని తప్పించుకోవడానికి వైసీపీ నుంచి 6 ఒకేసారి బీజేపీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో మిగిలిన 7లో కనీసం 5 పార్టీ మారితే కానీ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వర్తించదు. ఒకేసారి ఇంతమందిని బీజేపీకి పంపించడం జగన్కి కూడా మంచిది కాదు. అందుకే విజయసాయిరెడ్డిని రాజకీయాలకి గుడ్ బై పేరుతోటి బయటికి పంపించారు. ఆయన సీటు త్వరలో కూటమి పార్టీలకే వస్తుంది. కూటమిలో బీజేపీయే ఈ సీటును తీసుకునే అవకాశం ఉంది. అంటే పరోక్షంగా బీజేపీకి విజయసాయిరెడ్డి మేలు చేసినట్టు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడం సులువు. బీజేపీలో చేరాక వైసీపీలో మిగిలిన రాజ్యసభ ఎంపీల గురించి ఆయన మధ్యవర్తిత్వం చేయొచ్చు. జగన్ తరఫున మాట్లాడి బీజేపీ నాయకత్వంతో ఒక అవగాహనకి రావచ్చు. ఫిరాయింపుల చట్టం వర్తించకుండా కనీసం 5 సభ్యుల్ని బీజేపీలో చేర్పించవచ్చు. వైసీపీ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల వరకు కేసుల బారి నుంచి రక్షించవచ్చు. ఈ ఏర్పాటు కోసమే విజయసాయిరెడ్డి ఒక పథకం ప్రకారం తాజా ప్రకటన చేశారని చెప్పి భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే జగన్కే మేలు, కానీ విజయసాయిరెడ్డి నేరుగా వైసీపీకి రాజీనామా చేస్తే జగన్ నాయకత్వానికి నష్టం. అందువల్ల ముందు ఆయన బయటకు వెళ్ళి
ఏ పార్టీలో లేని వ్యక్తిగా బీజేపీతో మంత్రాలు జరిపేటువంటి అవకాశాన్ని కల్పించారు. అల్టిమేట్గా రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి అప్పజెప్పినా దానివల్ల ప్రయోజనం ఉండాలి అంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ముందు అక్కడ ఉండాలి. ఈ ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న నాటకంగా ఇది కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని నమ్మశక్యం కాని విధంగా చేసిన ప్రకటన వెనక కథ ఇది.